ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా దేవి నవరాత్రుల యొక్క సందర్భంగా మనం ప్రారంభించుకున్నటువంటి బెజవాడ శ్రీ కనకదుర్గాదేవి యొక్క వైభవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మిమ్మల్ని అందరినీ 11వ ఎపిసోడ్లోకి సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. నిన్నటి రోజున మనం దుర్గాదేవి కనకదుర్గాదేవిగా ఎందుకు పేరుగాంచింది అనేటువంటి ఇతిహాసాన్ని చెప్పుకున్నాం. ఈ రోజున ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి దుర్గామాత యొక్క నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతాయి అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి మొదలుపెట్టి ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖు మొదలవుతుంది. దశమి వరకు అంటే 2వ తేదీ వరకు అక్టోబర్ శ్రీ కనకదుర్గాదేవికి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి జరుపుతారు. మొదటి 9 రోజులు అమ్మవారిని 9 రకాల అవతారాలతో అలంకారం చేస్తారు. ప్రతి అవతారానికి విశేషమైన పూజలు అర్చనలు ఉంటాయి. దశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకారం చేసి అర్చన చేస్తారు. అశేష ప్రజానీకు ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించి ధరిస్తారు. అమ్మవారి యొక్క నౌకా విహారం కూడా జరుగుతుంది. దశమి నాటి సాయంత్రం ఇదే పార్వేట ఉత్సవం అని ఇప్పటికీ మా చీరాలలో కూడా జరుగుతుంది. సాయంకాలం పూట చీరాలలో వేంచేసి ఉన్నటువంటి అన్ని దేవీ దేవతల యొక్క రథాలు హై స్కూల్ గ్రౌండ్లోకి వచ్చేస్తాయి. అదే పార్వేట ఉత్సవం అని అద్భుతంగా జరుపుతారు. అది దశమి నాటి సాయంత్రం జరుపుతారు. ఇక్కడ కూడా విజయదశమి రోజు సాయంత్రం అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని ఊరేగింపుగా కృష్ణానదీ తీరానికి తీసుకువెళతారు. అనేక రకాల పుష్పాలతోటి అందంగా అలంకరించినటువంటి హంసవాహనం మీద అమ్మవారిని అయ్యవారిని మంత్రపూర్వకంగా శాస్త్రబద్ధంగా ఆసీనులను గావిస్తారు. నౌకా విహారం జరిపిస్తారు. విద్యుత్ దీప కాంతులతో బాణాసంచా సంరంభంతో సాగేటటువంటి ఈ నౌకా విహారాన్ని చూసి తరించాలే గాని మాటలతో వర్ణించడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్పగా జరుగుతుంది. ఆ తర్వాత జమ్మి కొట్టడం అనేటువంటి ఒక ఉత్సవం ఉంటుంది. దశమి నాటి రాత్రి జమ్మి తోటలో జమ్మి కొడతారు. శమీ వృక్షం శమీ శమయతే పాపం అని శమీ వృక్షం మీద పాండవులు తమ యొక్క ఆయుధాలు దాచిపెట్టారు కాబట్టి ఆ శమీ వృక్షాన్ని వాళ్ళు పూజించారు కాబట్టి ఆ జమ్మి చెట్టుకి అంత ప్రఖ్యాతి వచ్చిందనమాట. ఆ తర్వాత పారువేట ఉత్సవం కూడా జరుపుతారు విజయవాడలో. దేశద్రోహులు ప్రజాద్రోహులైనటువంటి శత్రువులను జయించిన దానికి గుర్తుగా ఈ జమ్మి కొడతారు. విజయవాడ 1 టౌన్ పోలీసులు ఈ ఉత్సవానికి నాయకత్వం వహిస్తారు. అమ్మవారిని సకల లాంఛనాలతో కొండపై నుంచి ఊరేగింపుగా ఈ జమ్మి తోటకు తీసుకువస్తారు. జమ్మి దొడ్డి అని పిలుస్తారు. అక్కడ ఈ ఉత్సవం చేస్తారు. ఈ పోలీసు వాళ్ళ సంప్రదాయానికి వెనక ఒక ఇతిహాసం కూడా ఉంది. దాదాపు 70-80 సంవత్సరాల క్రితం అప్పటి విజయవాడ 1 టౌన్ పోలీసు సబ్ ఇన్స్పెక్టరు ఏదో కారణం వల్ల అమ్మవారిని దూషించాడు. ఆ మరుక్షణమే అతడికి అతడి భార్య 4 పిల్లలకి తీవ్రమైనటువంటి జ్వరం వచ్చింది. ఆ తర్వాత మసూచి సోకింది. అప్పుడు ఆయన తన తప్పు తెలుసుకుని అమ్మవారికి అపరాధ సహస్రం చెప్పుకున్నాడు. అంతే
ఎలా వచ్చిన మసూజీ అలా మాయమైపోయింది. ఆయన అమ్మవారి సేవలో భాగంగా ఆ సంవత్సరం పారువేటలో తన స్టేషన్ సిబ్బందితో సహా పాల్గొన్నాడు. అప్పటి నుంచి జమ్మి కొట్టడం అనేది 1 టౌన్ పోలీసులకు ఆచారం అయిపోయింది. ఆ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ది నాయకత్వం ఒక సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. నేటికి ఈ ఆనవాయితీ పాటించబడుతుంది. ఆ తర్వాత మరొక ముఖ్యమైనది ఏంటంటే అమ్మవారికి సంబంధించింది భవానీ దీక్షలు. బ్రహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మ గారి చేత దాదాపు 40 ఏళ్ల క్రితం 1979-80 సంవత్సరాల్లో ఈ భవానీ దీక్షలు ప్రారంభించారు. అమ్మవారి యొక్క అనేక లీలా విశేషాలు, పౌరాణిక చారిత్రక అంశాలు మనందరికీ తెలియజేసినటువంటి మహానుభావుడు ఈ రాచకొండ కామేశ్వర శర్మ గారు. కాబట్టి పరమ పవిత్రము, పావనము, త్రిలోక పూజ్యమైనటువంటి అమ్మలగన్న అమ్మ, చాలా పెద్దమ్మ, ఈ సృష్టికే మాత అయినటువంటి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకొని అర్చన చేసి తరించినటువంటి వాళ్ళదే భాగ్యం. ఈ తల్లి అపరాజితాదేవి, కోర్కెలు తీర్చే కామేశ్వరీదేవి, ఆకలి తీర్చే అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి, సమస్త విద్యలను ఇచ్చే సరస్వతీదేవి, అలాగే విజ్ఞాన జ్ఞానప్రదాయని గాయత్రి మాత, అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మి, స్త్రీలకు సంతానాన్ని, సౌభాగ్యాన్ని, 5వ తనాన్ని ప్రసాదించేటటువంటి మంగళగౌరీదేవి, దుష్ట శక్తులను దునుమాడే దుర్గాదేవి, కాళి, చండి, చాముండి, శాంభవి, త్రిపుర సుందరి, శ్రీ లలితాదేవి అన్నీ కూడా ఈ తల్లి యొక్క అవతార రూపాలే. సుప్రసిద్ధ వాగ్గేయకారులైనటువంటి నారాయణ తీర్థుల వారు ఒక తరంగం పాడారు. జయ జయ వైష్ణవి దుర్గే జయ జయ కల్పిత సర్గే అన్న పాదం ఈ తల్లి యొక్క లీలాస్తుతికి అక్షర సత్యం. హే దుర్గే, విజయ దుర్గే, కాంచన దుర్గే, శరణు శరణు అంటూ మనం కూడా శ్రీ కనకదుర్గాదేవిని స్మరించుకుంటూ ఉందాం, పూజించుకుంటూ ఉందాం, ఆ తల్లి యొక్క దీవెనలను అందుకుంటూ ఉందాం. వీలైనటువంటి వాళ్ళు భవానీ దీక్షలు పూనుతూ ఉందాం. ఇప్పటికీ మా గ్రామాల్లో చాలామంది భవానీ దీక్షలు పట్టుకుంటున్నారు. 40 రోజుల పాటు దీక్షా దక్షతలతోటి, శుచితోటి, పవిత్రంగా ఉంటూ 40 రోజుల దీక్ష అయిన తర్వాత కొండకు వెళ్ళి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత దీక్షా విరమణ చేస్తున్నారు కొన్ని వేల మంది. సుమారుగా సంక్రాంతి పండగ నాటికి ఈ భవానీ దీక్షలు కూడా పూర్తవుతూ ఉంటాయి. అంతేకాదు శ్రీ కనకదుర్గాదేవిని ఎంతో మందో రాజులు, చక్రవర్తులు, విదేశీయులు, కవులు, గాయకులు, వైతాళికులు ఎందరెందరో దర్శించారు, పూజించారు, భూరిగా విరాళాలు ఇచ్చారు. ధన కనక వస్తువాహన సంపత్తులన్నీ సమర్పించినట్లుగా ఇక్కడ లభించినటువంటి శిలాశాసనాలు, ఆ బంగారపు, వెండి నాణ్యాలను బట్టి మనకు తెలుస్తోంది. బౌద్ధ యుగంలో బోధిసత్వుడు, మైత్రేయుడు, ఆచార్య నాగార్జునుడు మొదలైనటువంటి గురువులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించారు. అలాగే కొంతమంది జైన మతాచార్యులు కూడా అమ్మను దర్శించారు. అలాగే రోమనులు, క్షత్రియులు, పల్లవులు, ఇంకా అనేక మంది రాజవంశాలకు చెందిన వాళ్ళు కనకదుర్గాదేవిని దర్శించినట్లుగా ఇక్కడ తవ్వకాల్లో లభించినటువంటి బంగారపు నాణ్యాలను బట్టి తెలుస్తోంది. అలాగే విజయనగర రాజ్యాధీశుడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయలు కొండపల్లిని ముట్టడించడానికి వెళుతూ ఈ తల్లిని దర్శించి అర్చన చేసినట్లు, ఎన్నో అమూల్యమైన కానుకలు సమర్పించినట్లు
ఆ తరువాత అమ్మవారి అనుగ్రహంతో విజయాన్ని సాధించినట్లు ఇక్కడ ఉన్నటువంటి శాసనాల వల్ల మనకు తెలుస్తోంది. ఖుయాన్సాంగ్ అని, పాహియాన్ అని విదేశీ యాత్రికులు ఉండేవాళ్ళు, చైనా యాత్రికులు. మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. నేను టీచర్ని కాబట్టి అవన్నీ పాఠాలు చెప్పాం. ఆ విదేశీ యాత్రికులు కూడా అమ్మవారిని దర్శించుకొని అనేక విశేషాలని తమ యొక్క గ్రంథాల్లో అక్షర నిబద్ధత చేశారు. బుద్ధుడి యొక్క అవతారంగా భావించబడేటటువంటి మంజుశ్రీ అనేటువంటి ఆయన ఈ విజయవాడకి వచ్చినప్పుడు ధ్యానంలో ఆయనకి అమ్మవారు తారాదేవిగా దర్శనమిచ్చింది. ఆ మహాత్ముడు ధ్యానంలో ఉండగానే మన్మధుడు ఆవహించాడు. ఆ విధంగా తనకి వికారం కలిగించినటువంటి మన్మధుడిని శమధం, విపశ్యన మొదలైన యోగాల ద్వారా బండరాయి అయిపోమని శపించాట ఈ మహానుభావుడు. ఇకపై కొండ మీద ధ్యానం చేసే యోగులకి మన్మథబాధ దాపురించదని అనుగ్రహించాడు ఆ మహాత్ముడు. ఈ ఉదంతం మంజుశ్రీ మూలకల్పం మొదలైనటువంటి సూత్రాల్లో రాశారు. ఈ ఇంద్రకీల పర్వత పాదాల వద్ద కనకదుర్గ మంటప స్తంభం మీద క్రీస్తు శకం 1232 సంవత్సరం నాటి శిలాశాసనం ఒకటి మనకి కనిపిస్తుంది. ఇది 18 లైన్లలో ఉన్నటువంటి ఒక శిలాశాసనం, 18 పంక్తులు. ఆ కాలంలో కన్యా, బృహస్పతి ఈ సంవత్సరాల్లో మేష సంక్రాంతి పర్వదినాల్లో మల్లెబోయుడు అనేటువంటి ఆయన మహాభక్తుడైన శివయోగి 25 ఆవులు దానం చేసి వాటి పోషణ భారాన్ని తన పుత్ర పౌత్ర పరంగా సాగుతుందని ఒక శాసనం చేశాడు. ఈ శివయోగి నిరాహారంగా అనేక సంవత్సరాల పాటు ఇక్కడ తపస్సు చేయటమే కాకుండా శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారుల కళ్యాణం జరిపించినట్లు కూడా ఇక్కడ శాసనాలు ఉన్నాయి. విజయనగర సంస్థానానికి అధీశుడు ఉన్నాడు మన పూసపాటి వారు, ఆనంద గజపతిరాజు. ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు జరిపించేవాడు. ఈ వంశస్థులు 1884 సంవత్సరంలో రోజుకు ఒక శ్లోకం చొప్పున 10 రోజుల్లో అమ్మవారి మీద 10 శ్లోకాలు చెప్పారు. వీరి యొక్క దుర్గాస్తుతిని మండా లక్ష్మీ కామశాస్త్రి అనే పండితుడు అనువాదం చేసి తెలుగులో 10 పద్యాలు చెప్పారు వాటి. అట్లాగే 13వ శతాబ్దంలో అప్పటి శృంగేరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతీ వారు అమ్మవారిని దర్శించి పులకించిపోయి భక్తిభావంతో తన్మయత్వంతో శ్రీ కనకదుర్గానంద లహరి అనే స్తోత్రాన్ని ఆశువుగా చెప్పారు. వారు చెప్పిన ఆ స్తోత్రంలోని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతి అనే శ్లోకాన్ని ఆబాల గోపాలం పఠించుకుంటూ ఉంటారు మన అందరం కూడా. శ్రీ కనకదుర్గాదేవి వారి దివ్య లీలా విలాసాలను చాటి చెప్పేటటువంటి ఒక అద్భుతమైన సంఘటన 18వ శతాబ్దంలో జరిగింది. ఆ కాలంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయన ఆస్థానంలో ములుగు పాపయారాధ్యులు అనేటువంటి కవి ఉండేవారు. పాపయారాధ్యులు వారు ప్రతిరోజు కృష్ణానదిలో స్నానం చేసి కొండెక్కి అమ్మవారిని దర్శించుకునేవారు. ఒకనాడు ఆయన స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని కాస్తంత ఆలస్యంగా అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు. అప్పటికే కాలాతీతం కావటం వల్ల అర్చక స్వాములు ఆలయపు ద్వారాలు మూసేసి వెళ్ళిపోయారు. దేవీ దర్శనం కాకుండా పచ్చి గంగ కూడా ముట్టనటువంటి ఆరాధ్యుల వారు అమ్మవారి దర్శనం లభించలేదు అనేటువంటి ఆవేదనతోటి ముక్తిద్వారము తలుపు తీయగదే చాముండా జగజ్జనని అంటూ 24 పద్యాలు చెప్పారు. అలనాడు వెంకటాచలపతి యొక్క దర్శనం కాక తెర తీయగరాదా అన్న త్యాగరాజులాగా వారు
24వ పద్యం చెప్పగానే ఆలయం తలుపులు వాటంతటవే భళ్ళును తెరుచుకుని అమ్మవారి యొక్క దివ్య దర్శనం అయింది. ఆ ఉదంతం ఆ నోటా పడి రాజావారికి చేరింది, వాసిరెడ్డి వారికి. ఆయన ఆ ఉదంతంలోని నిజానిజాలని, ఆరాధ్యుల వారి భక్తి తత్పరతని స్వయంగా పరీక్షించాలనుకున్నాడు. ఇదొక మాయరోగం ఉంటుంది కొంతమందికి. ఆ మర్నాడు రాజావారి ఆదేశానుసారం పూజారులు ముందుగానే ఆలయ ద్వారాలు మూసేశారు. ఆరాధ్యుల వారు యథావిధిగా వచ్చాడు. ఆలయ తలుపులు మూసి ఉన్నాయి. ఆవేదనతో మళ్ళీ ఆ 24 పద్యాలు చెప్పారు. 24వ పద్యం చెప్పగానే మళ్ళీ ఆలయం తలుపులు భళ్ళును తెరుచుకుని ఆరాధ్యుల వారితో పాటు వారిని చాటు నుంచి గమనిస్తున్నటువంటి రాజా వెంకటాద్రి నాయుడు గారికి, వారితో పాటు విన్నటువంటి చార్లెస్ విట్మన్ అనేటువంటి తెల్లదొరకి అమ్మవారి యొక్క దివ్య దర్శనం లభించింది. ఆ విట్మన్ దొర ఆనందాశ్చర్యాలతో పులకించిపోవటమే కాకుండా తాను కళ్ళారా దర్శించినటువంటి ఆ సంఘటనని వివరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి వివరంగా ఒక నివేదిక పంపించాడు. అష్టభాషల్లో గొప్ప ప్రావీణ్యం ఉన్నటువంటి కీర్తిశేషులు దివి నరసింహాచార్యులు వారు తమ యొక్క మహాభక్తులు అన్న గ్రంథంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉదంతాన్ని ఉటంకించారు. అంబా పలుకు, బెజవాడ కనకదుర్గా పలుకు అంటూ కవి, గాయక, వైతాళికులు ఎంతమందో అమ్మవారిని వేణోళ్ళ స్తోత్రం చేశారు, కీర్తించారు. ఇలాంటి అమ్మవారి యొక్క దివ్య లీలా విభూతులు ఎన్నెన్నో ఇప్పటికీ భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలిచినటువంటి వాళ్ళకి ఆ తల్లి యొక్క లీలలు అనుభవ వేద్యాలి. భక్తి రసమందార సుగంధ పరిమళాలు భక్తులను అలరించి తరింపజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం శ్రీ దుర్గా సప్తశ్లోకి ఒక్కసారి పఠించుకుందాం. శ్రీ శివ ఉవాచ దేవీ త్వం భక్తి సులభే సర్వకార్య విధాయిని కలౌ హి కార్య సిద్ధ్యర్థం ముపాయం బ్రూహి యత్నతః. దేవ్యువాచ శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మయా తవైవ స్నేహేన అంబాస్తుతిః ప్రకాశ్యతే. ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్ర మంత్రస్య నారాయణో ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవతాః. శ్రీ దుర్గాదేవి ప్రీత్యర్థం సప్తశ్లోకి దుర్గాపారే వినియోగః. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాదాకృప్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్తైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా సర్వోపకరా కారణాయ సదార్ద్రచిత్తః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్య స్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. రోగా నశేషా నపహంసి తుష్టా హృష్టా తు కామా
సకలానభీష్ట త్వామాశ్రితానాం న విపన్నారాణాం త్వామాశ్రితాహ్యసస్యతాం ప్రయాంతి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యమస్వద్వస్తరి వినాశనం అని ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ విధంగా అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని మనం కీర్తించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపటి రోజు కృష్ణానది పుష్కరాల గురించి వాటికి సంబంధించినటువంటి గాథలని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అమ్మవారి కథ విన్న తర్వాత ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్స్ కూడా పెట్టండి. కనీసం 10 మందికి కనకదుర్గాదేవి యొక్క వైభవాన్ని పంచండి, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.